ఇక్కడ చూస్తున్నాం పార్లమెంటు బడ్జెట్ సెషన్ తేదీలు ఖరారయ్యాయి. ఇక జనవరి 31 నుంచి ఫిబ్రవరి 13 వరకు కూడా పార్లమెంటు బడ్జెట్ సెషన్స్ జరగనున్నాయి. ఇక ఫిబ్రవరి 1న 2025-26 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ను పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోతుంది. ఇక మార్చి 10 నుంచి ఏప్రిల్ 4 వరకు కూడా రెండో విడత సమావేశాలు జరగనున్నాయి. ఇక ఈ నెల 31న పార్లమెంట్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించనున్నారు. ఢిల్లీ ఎన్నికల కారణంగా ఫిబ్రవరి 5న రవిదాస్ జయంతి నేపథ్యంలో ఫిబ్రవరి 12న సెలవులు ఉండనున్నాయి. ఈ మేరకు ఇవాళ సాయంత్రం అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. ఇక్కడ చూసిన పార్లమెంటు బడ్జెట్ సెషన్స్ తేదీలు ఖరారు కానున్నాయి. ఇక జనవరి 31 నుంచి ఫిబ్రవరి 13 వరకు కూడా పార్లమెంటు బడ్జెట్ సెషన్స్ జరగనున్నాయి. ఫిబ్రవరి 1న 2025-26 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ను పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోతుంది. మార్చి 10 నుంచి కూడా ఏప్రిల్ 4 వరకు రెండో విడత సమావేశాలు జరగనున్నాయి. ఇక ఈ నెల 31న పార్లమెంట్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించనున్నారు. ఢిల్లీ ఎన్నికల కారణంగా ఫిబ్రవరి 5న రవిదాస్ జయంతి నేపథ్యంలో ఫిబ్రవరి 12న సెలవులు ఉండనున్నాయి. ఇక మేరకు ఇవాళ సాయంత్రం అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తా ఉంది.